జగన్ తీసుకొచ్చినటువంటి వ్యవస్థని వన్ బై వన్ పక్కన పెట్టబోతున్నారా? ఎందుకంటే చంద్రబాబు తీసుకొచ్చినటువంటి వ్యవస్థలో అన్న క్యాంటీన్ని జగన్ పక్కన పెట్టారు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, అలాగే ఇంటింటికి రేషన్ వ్యవస్థ, ఇవన్నీ జగన్ నిత్యం జనంలో నానేటటువంటి అంశాలు. కాబట్టి అవి పక్కన పెట్టడం, మరొక వైపున ఏదైతే సచివాలయ వ్యవస్థని బదులుగా పాత విధానాన్ని తీసుకురావడం లాంటి వైపుకి అడుగులు వేస్తున్నారా? ప్రస్తుతం అయితే పెన్షన్ పంపిణీ విధానం చూస్తుంటే ఆ తరహా కాన్సెప్ట్లోకి వచ్చింది. అదే సమయంలో వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి అదే అనుమానాలు. మరొక వైపును చూస్తే ఇక మిగతాది ఏరియా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ సచివాలయ భవనాలు దాదాపు 10,500 ఏమో ఉన్నట్టున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అట్లాగే ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు ఎక్కడికక్కడ నిర్మించినటువంటిది, వార్డు స్థాయి ఆసుపత్రులు ఇట్లాగ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏం చేస్తారు? మామూలుగా అయితే పేర్లు మార్చి సహజంగా జరుగుతుంది. అవి కొనసాగిస్తారా, వాటికి వేరే ఆలోచన ఏదైనా చేస్తారన్నట్టు చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వాలంటీర్ వ్యవస్థ అయితే దాదాపుగా మంగళం పాడినట్టే కనబడుతుంది. సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం వాళ్ళని ఈ పనులకు వినియోగిస్తున్నారు. ఇప్పటిదాకా సచివాలయం అంటే దాదాపుగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ల జారీ, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి టోటల్ పరిపాలన అక్కడి నుంచి నడుస్తూ వచ్చింది. పరిపాలనా కేంద్రంగా సచివాలయాలు ఉన్నాయి. ఇప్పుడు అవి ఈ పంపిణీ వైపుకి వెళ్ళినటువంటి దశలో వాట్ నెక్స్ట్, ఏ విధంగా తదుపరి ఆ పనులు ఎవరు చేస్తారు? ఇది అది రెండు వాళ్ళకే అప్పచెప్తారా, లేకపోతే సచివాలయ వ్యవస్థని వేరే పనులకి నిర్దేశిస్తారా అనేది చూడాల్సి ఉంది.